వెల్కమ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. అయితే ఇది వచ్చేసి మనందరికీ తెలిసిన గేమ్ కార్ పార్కింగ్ మల్టీప్లేయర్ కార్ పార్కింగ్ డ్రైవింగ్ స్కూల్ అనమాట. కార్ పార్కింగ్ డ్రైవింగ్ స్కూల్ ఆల్రెడీ మీకు చూపించేసాను అనుకుంటా ఆ వీడియో. మీకు దాంట్లో ఒకటి చూపిస్తాను అన్నది మర్చిపోయాను కాబట్టి ఈరోజు దాని మీద వీడియో చేస్తున్నా. నెక్స్ట్ వచ్చే దాని మీద మీ కామెంట్స్ చెప్పండి. లాస్ట్ టైం నేను ఒక బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా వ్యాన్ ఆర్డర్ వీడియో తీసాను, అది వ్యాన్ అలా డౌన్లోడ్ చేయాలనేది. ఈసారి ఇంకోటి వస్తుందన్నమాట, బస్ సిమ్యులేటర్ ఇండోనేషియాది. అదేంటో సస్పెన్స్ అనమాట. సస్పెన్స్ తర్వాత చెప్తాను అదేంటో. కాబట్టి అప్పటికి మీకు నాకు తెలిసి దేని మీద వెళ్దాం, జీప్ బెస్ట్ అనిపిస్తుంది. జీప్ ఓకేనా? ఓకే, జీప్ తీసుకుందాం. ఎందుకంటే ఆ కార్ కన్నా జీప్ బెస్ట్ అనిపిస్తుంది. ఓకే, జీప్ ప్లే అనమాట. ప్లే కొట్టి ఓపెన్ వరల్డ్ మనం యాడ్. ఓకే, ఈ మధ్యన యాడ్స్ కూడా స్టార్ట్ చేసినట్టున్నారు కాబట్టి మనం వెళ్ళేది డిజర్ట్ కొట్టేసాను. ఇంకా డైరెక్ట్ డిజర్ట్కి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఓకే గైస్, ఇదిగోండి వచ్చేసాం అనమాట. లెట్స్ గో. సారీ, మీకు చూపిస్తాను అన్నది ఇదే. పదండి వెళ్దాం. ఎలా ఉంది గైస్? క్లైమ్ ఇచ్చాడు. చూడండి అందరూ, ఇంట్రెస్టింగ్ అన్నమాట ఇది. నాకు తెలుసు, కానీ అడ్డంగా తిరిగితే ఏమవుద్దు అని తిరిగాను. సారీ. ఓకే గైస్, రెడీ టు గో. కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని జంప్ చేద్దాం. లెట్స్ గో. అందరూ లైక్ చేసేయండి. సచిన్ ఒక్క నిమిషం గైస్, ఇలాంటి టైంలో నేను ఇలాగే చేస్తానన్నమాట. గేర్స్ తీసేయాల్సింది, గేర్స్ తీసేయకుండా నేను ఉంచుకున్నాను, అక్కడ తడగొడేస్తుంది. ఇప్పుడు చూడండి గైస్, ఆ జంప్ ఇప్పుడు ఎలా కంప్లీట్ చేస్తాను. అలా చూడండి గైస్, పదండి వెళ్ళిపోదాం. ఇంకొద్దిగా వెనక్కి వెళ్ళలేమో గైస్, పర్లేదు పదండి. నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ ర్యాంప్ వచ్చేసి అదేదో ఉంది. మనం డ్రైవింగ్ తప్పించి అన్నీ చేస్తున్నాం గైస్. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, నేను డిస్కార్డ్ లింక్ ఇస్తున్నాను అనమాట. బయోలో డిస్కార్డ్ లింక్ ఇస్తున్నాను, అందరూ వెళ్ళిపోయి జాయిన్ అవ్వండి. దాంట్లోనే నాకు తెలిసి ఒక్కొక్కసారి నాకు యూట్యూబ్లో కొంతమందికి వీడియోస్ దొరకట్లేదు కదా, కాబట్టి డిస్కార్డ్లోకి డైరెక్ట్గా లింక్ అయిపోతే చాలు. మీకు డైలీ నేను ఏ వీడియో తెస్తున్నానో ఆ వీడియో అనేది డైరెక్ట్గా దాంట్లోకి వచ్చేస్తుంది అనమాట, డిస్కార్డ్లోకి.
అందరు తొందరగా జాయిన్ అయిపోండి. నేను లింక్ బయోలో ఇచ్చాను, డిస్క్రిప్షన్లో ఇద్దాం అనుకున్నాను కానీ డిస్క్రిప్షన్లో అవ్వట్లేదు, అందుకే బయోలో ఇచ్చాను అనమాట. బయోలో చూసి లింక్ చేసుకుని వెళ్ళిపోండి. అండ్ చూసిన వాళ్ళంతా తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్. నేను లాస్ట్లో చెప్తాను అలా లింక్ క్లిక్ చేయాలనేది. నేను మీకు లాస్ట్లో వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ చేసిన తర్వాత చెప్తాను అనమాట. ఎందుకంటే కొంతమంది తెలీదు, కొంతమందికి తెలుసు, పెద్దవాళ్ళకంటే తెలుసు, చిన్నవాళ్ళు తెలియదు కదా. కాబట్టి చిన్నవాళ్ళు చెప్తాను, పెద్దవాళ్ళు చెప్పను. ఇంకోటి గైస్, మర్చిపోయాను ఒక నిమిషం. ఏంటంటే నేను తీసే వీడియోల మీద చాలా వరకు బాగానే వచ్చినాయి, బట్ ఈసారి కూడా ఇంకా ఎక్కువ గెయిన్ చేయాలి. కాబట్టి మీరు కొద్దిగా ఎక్కువ సబ్స్క్రైబ్ లైక్ కూడా వేస్తే నేను ఎక్కువగా చేస్తాను అనమాట వీడియోలు. ఈసారి నేను ఒక గేమ్ గురించి ట్రై చేస్తున్నాను. ఆ గేమ్ కనుక వచ్చిందంటే ఖచ్చితంగా మీకు దాని మీద వీడియో తీస్తాను అనమాట, ఖచ్చితంగా తీస్తా. మీకు దీంతో పాటు ఇంకో సిటీ కూడా ఎక్స్ప్లోర్ చేయించేస్తాను, ఆగండి. ఇది ఆల్రెడీ ఎండ్ అవుతుంది, చెప్పడానికి ఏం లేదు, ఇంకెళ్ళిపోవడమే. మనం ఇప్పుడు దాకా మీకు చూపించింది నేను ఇక్కడి నుంచి ఎలా రావడం చూపించాను నేను. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లాల్సింది నేను ఇక్కడికి, ఇదోసారి చూపించి అలా వెళ్ళిపోదాం అనమాట. మీన్స్ మనం తిప్పాలి, అక్కడికి వెళ్ళి వీడియో ఎండ్ చేసి మీకు నెక్స్ట్ వచ్చే వీడియో ఏంటి, దాంతోపాటు నెక్స్ట్ వచ్చే వీడియో మీకు ఎలాగ చెప్పేసాను కాబట్టి అది పక్కన పెట్టేయండి. డిస్కౌంట్ లింక్ మాత్రం చెప్తాను, అది మాత్రం ఖచ్చితంగా సేవ్ చేసుకోండి. డిస్కౌంట్లో మాత్రం మీరు ఖచ్చితంగా రిజిస్టర్ లాగిన్ అవుతేనే కానీ మీకు అది రాదనమాట. డిస్కౌంట్ ఖచ్చితంగా లాగిన్ అవ్వండి, అప్పుడే మీకు నా ఛానల్, నా అకౌంట్ వస్తుంది అనమాట. అంటే మీరు ఏం చేయక్కర్లేదు, నాది కనపడిన వెంటనే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు యాక్సెప్ట్ ఇన్వైట్ అని కొట్టండి, సరిపోద్ది. ఆ తర్వాత మిమ్మల్ని ఒకటి అడుగుతుంది, అది యాక్సెప్ట్ ఇన్వైట్ కొట్టిన తర్వాత మిమ్మల్ని ఒకటి అడుగుతుంది. అదేంటంటే యాక్సెప్ట్ ఇన్వైట్ కొట్టిన తర్వాత మీరు లాగిన్ అయ్యారు లేదా అని తెలుసుకోవడానికి అది అడుగుతుంది మిమ్మల్ని. లాగిన్ అయ్యారు లేదా అని తెలుసుకోవడానికి మిమ్మల్ని అడుగుతుంది. దానికి మీరు ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత రిజిస్టర్ అవ్వాలి. అయితే అప్పుడు మీకు అకౌంట్ ఓపెన్ అవుద్ది, యాడ్ ఫ్రెండ్స్ అని చూపిస్తుంది. అప్పుడు మీరు మళ్ళీ నేను చూపించిన దానికి వచ్చి దీంట్లోకి యాక్సెప్ట్ కొట్టి మీరు వెళ్తే ఖచ్చితంగా మీకు వస్తుంది అనమాట. నాది ఆల్రెడీ డిస్కౌంట్ ఉన్న వాళ్ళకి పర్లేదు, లేని వాళ్ళకే చెప్తున్నాను. లేని వాళ్ళకి ఎలా చేసుకోవాలనే దాని మీద వీడియో కూడా తీస్తాను, చూడండి. నాకు తెలిసి నెక్స్ట్ వచ్చే వీడియో దాని మీద రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే డిస్కౌంట్లో లాగిన్ అవ్వడం ఎంతసేపు ఏముండదు, ఈజీయే ప్రాసెస్, కానీ కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది అంతే. ప్రాసెస్ ఈజీయే కానీ కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది అంతే, ఏముండదు, ఈజీయే. Oh my god, బ్యాలెన్స్ తప్పింది.
198, 200, 202, 204, 205, 206, 207, 208. రోడ్డు చూసుకోవాలి కాబట్టి మీరు కొద్ది టైం. ఎంత స్పీడ్? 208. ఓకే, 350 అంటే నేను స్పోర్ట్స్ కార్ వేసుకుని రావాలి. ఏం చేస్తాం, అలా ఉంది. మనకి ఏదో రివార్డ్ వచ్చిందంట, రివార్డ్ తీసుకుందాం కానీ క్లైమ్. ఇంకోటి మొబైల్లో మై కార్స్. స్పోర్ట్స్ కార్ ఏది పట్టుకుంటాను అనండి. మీకు ఇంకా ఈ కార్ చూపించలేదు కదా, దీని డ్రైవింగ్. దీన్ని చేద్దాం. ఓకే, లెట్స్ గో. చూడండి అప్పుడే గట్టి లాగ్ అయింది, బేభత్సమైన లాగ్. బట్ బాగా గట్టిగా డ్యామేజ్ అయింది. ఓ లాగ్ ఏంట్రీ, ఇదేం లాగ్ రా. ఆన్లైన్ ఆడతానన్న వాళ్ళు కామెంట్ చేయండి ఖచ్చితంగా. మీరు డిస్కౌంట్లో కనుక కామెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా మీతో ఆన్లైన్లో ఆడతానమాట. నేను అప్పుడు మీకు మెసేజ్ పెడతాను, ఎందుకంటే నాకు ఇంకా 50 సబ్స్క్రైబర్స్ రాలేదు. లైవ్ చేద్దామంటే మీరు ఇంకా 50 సబ్స్క్రైబర్స్ వస్తే మీకు లైవ్ తీద్దాం అనుకున్నాను, కానీ మీరు ఇంకా లేట్గా ఉన్నారు కాబట్టి చూద్దాం. ఓకే, లెట్స్ గో. అవును, ఎక్కడికి వచ్చాం అసలు? ఒక్క నిమిషం, సారీ, ఒక్క నిమిషం. అయ్యో, మీకు చూపిద్దాం అనుకున్నది మర్చిపోయాను. పదండి వెళ్ళొచ్చేద్దాం. ఇన్సైడ్ వ్యూ నుంచి వెళ్దాం ఈసారి. థర్డ్ పర్సన్ వ్యూ. రే ఎప్పుడు ఇక్కడే అంటే మార్నింగ్ చేసేద్దాం. గేమ్ టైమింగ్స్ మార్నింగ్. మళ్ళీ లాగ్. స్పీడోమీటర్ పని చేయట్లేదు. బాబోయ్ బాబోయ్ బాబోయ్, సినిమాటిక్. చచ్చింది. బా, సినిమాటిక్ అస్సలు పని అవ్వట్లేదు నాకు. ఒక్క నిమిషం, ఏదో మిస్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ దాటాను, ఎక్కడ ఉన్నాను?
ఏ ఇది మిస్ అవుతుంది ఏంటి? ఎక్కడదా వచ్చా నైస్. ఇప్పుడు అదే సినిమాటిక్ వెనక్కొచ్చుద్దాం. గ్లిచ్ అవుతుంది గైస్, లేదంటే బాగా నడుతుంది కానీ గ్లిచ్ అవుతుంది. మీ అమ్మ ఆగవే తల్లే, వాళ్ళు డ్రైవింగ్ కావట్లేదంటే నువ్వు ఒకద్దా. గాయస్ ఎంత స్పీడ్గా వెళ్తే సో ప్లీజ్ ఆగవే పద. ఉరే 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 ఉరే, ఏ మ్యాప్ గ్లిచ్ అయింది, మ్యాప్ గ్లిచ్ అయింది. ఒక్క నిమిషమే, థ్యాంక్ యూ. రూపాయలు లేవు, రూపాయలు లేవు, రూపించుకోవడాలు లేవు. ఇక్కడ ఉంది గైస్. ఇంత దారుణం జరిగిన తర్వాత కూడా ఎవరైనా వీడియో తెస్తారంటే అది నేనే. బా ఇదిగోండి ఇవన్నీ వెహికల్స్, ఇది ఒక ఫ్యాక్టరీ అనమాట. కానీ ఇక్కడికి ఎవడో రాడు, ఏమి చేయలేం, వెహికల్స్ ఎక్కలేం, అదే మెయిన్ ఇష్యూ. మన దాంట్లో ఏమో మనం బై చేయలేం ట్రక్స్. అవన్నీ ట్రక్స్ లేదు, వెహికల్స్ ఒకటే చూసింది నేను. ఉంటే కనుక వాటికి కూడా గ్రైండ్ చేసి అప్పుడు బై చేయాలన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. తప్పకుండా వచ్చే ఆ డిస్కౌంట్ లింక్ కూడా చూడండి. ఓకే గైస్, బాయ్ బాయ్, ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇదిగోండి ఇప్పుడు నేను నా దాంట్లో ఉన్న ఒక వీడియో క్లిక్ చేస్తున్నాను. ఈ మెసేజ్లను పట్టించుకోకండి. ఇదిగోండి ఇక్కడ వస్తుంది కదా, ఇప్పుడు మనం బయటికి రావాలి. ఒక్క నిమిషం, దీన్ని తెప్పలేమా? ఓకే, ఇక్కడ మీకు నాది ఛానల్ లోగో కనబడుతుంది కదా, గేమింగ్ ఆఫ్ ప్రణయ్ 45 అని, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఒక లింక్ కనపడాలి. ఇదిగోండి ఇక్కడ లింక్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు డైరెక్ట్ యాక్సెస్ వస్తుంది అనమాట. మీకు క్లిక్ చేశాక మీ మొబైల్లో లోడ్ అవుతుంది, ఆగండి ఒక నిమిషం. ఇదిగోండి వచ్చేస్తుంది. ఇదిగోండి ఇప్పుడు లోడ్ అయింది కదా, ఇదిగోండి యాక్సెప్ట్ ఇన్వైట్ అని వచ్చింది కదా, యాక్సెప్ట్ అని కొట్టేయండి. యాక్సెప్ట్ ఇన్వైట్ అని కొట్టండి చాలు. యాక్సెప్ట్ ఇన్వైట్ అని కొడితే ఇక్కడ లోడ్ అయ్యి నాకు ఇప్పుడు దీంట్లో అకౌంట్ ఉంది కాబట్టి డైరెక్ట్ లాగిన్ అయిపోయాను. మీరైతే ఖచ్చితంగా మీ మొబైల్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇదిగోండి చూడండి వీడియోస్, నా ఓల్డ్ వీడియోస్తో కలిపి అన్ని వీడియోస్తో దీంట్లో పెట్టాను. అన్ని వీడియోస్ ఓల్డ్ అనే కాదు, న్యూ అనే కాదు, అన్ని వీడియోస్ పెట్టేశాను దీంట్లో. అందరూ చూడండి. ఇంకొకసారి స్ట్రీమింగ్ వస్తే చెప్తాను. దీంట్లో మీరు నాకు మెసేజ్ పెట్టాల్సింది దేంట్లో అంటే, ఇదిగోండి క్లిప్స్ అండ్ హైస్ అని ఉంది కదా, హైలైట్స్ అని, దీంట్లో క్లిక్ చేసి నాకు మెసేజ్ పెట్టచ్చు అనమాట. నాకు మెసేజ్ పెడితే నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా ఇస్తాను అనమాట. రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఓకే గైస్, బాయ్ బాయ్.